అందరికీ నమస్కారం। ఈ రోజు మండు టెండని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న వస్తున్నాడు। ఏం చెప్తాడు, మా పక్షాన ఏ విధంగా పోరాటం చేయబోతున్నాడు విందామని వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం। అలాగే వరంగల్ జిల్లా రైతాంగానికి మద్దతుగా కేసీఆర్ గారి ఆదేశాలతో ఇక్కడికి చేసిన కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి రామన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం। కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఒక స్వర్ణయుగం। రైతు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతును తన కాళ్ళ మీద తనని నిలబెట్టే విధంగా మరి వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారి పాలన కొనసాగితే ఈరోజు కాంగ్రెస్ పాలన ఒక మరి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఒక రాబందు పాలన, అందరినీ మోసం చేసినట్టే ఈ రాష్ట్రంలో ఈ దేశానికి అన్నం పెట్టిన రైతును కూడా మోసం చేస్తున్న వైనం అడుగడుగున మనకు కనిపిస్తా ఉంది। ఇవాళ రాష్ట్రంలో పండిన పంట పావల వంతు కూడా కొనే పరిస్థితి లేదు। కొన్న రైతు మరి ధాన్యాన్ని ఎక్కడి నుంచి తరలించేటట్టు లేరు। ఏ కళ్ళం దగ్గరికి పోయినా రైతులు కన్నీళ్లు కారుస్తా ఉన్నారు। ఇందాక ఒక రైతు అన్నట్టు ఈ రైతు కన్నీళ్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తావు। రైతు మళ్ళీ నిలదొక్కోవాలి, ఈ వ్యవసాయం పండుగ కావాలి, రైతు 3 పూటలు సంతోషంగా తినగలగాలి అని అంటే మళ్ళీ కేసీఆర్ వచ్చే విధంగా కేసీఆర్ రావాలనే ఆలోచనతో కేసీఆర్ గారికి మద్దతునిస్తూ మేము పిలవంగానే ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన రైతాంగం మరి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు కేసీఆర్ చాలా చక్కగా చెప్పిండు, ఓట్లేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, హరి భరి వద్దన్నాడు। आज अपन ग्वार भाई ने सेने राम राम आज खड़े हुआ जान कौन देख तो याड़ी बापू राइट से आंकी आंटी पानी काट रो छे भाई मैं मक्का ले जान साल ले जान मीना वेगो मार बेटी वाया गाली दो ई वकरी कोनी मट्टी जाए सारू चेनी वाया करे सारू चेनी गन उन्हारे केसीआर न मांगे जो रईत बंधु दिनो पानी दिनो कोरोना टाइम में अपन खड़े नहीं जान साल ली दो मक्का ली दो जो को विषय भूल जानी काय को करज के आशा पड़े मोसपोगे फिर अपन सुखंगा संतोषंगा रणगतो केसीआर रावणो ई राबंदु पालन पोवाली రైతు బంధు రాజ్యం రావాలి అని మరి ఒక నినాదంతో ముందుకు పోతున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు। జై తెలంగాణ।